పార్వతి, నిజానికి మీ ఆడవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. చిన్నప్పుడు తండ్రిని, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని నమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే, నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యమైపోయింది. ప్రయత్నిస్తాను పార్వతి. నేను ఒక న్యాయమూర్తిని మర్చిపోయి నీ కొడుకుని ఈ దేశం నుంచే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడమ్మా, జమల ఇల్లు ఎక్కడా? అదేనండి. ఓ ఇదేనా? అవును బాబు. జమలయ్య, ఎవలది? ఎవరు బాబు? నువ్వు వేగంగా బోట్ నడపగలవని తెలిసి వచ్చాను. ఒక మనిషిని రహస్యంగా అండమాన్స్కి తీసుకెళ్ళగలవా? రహస్యంగా అండమాన్కా? అవును, పోలీసు వాళ్ళకి తెలియకుండా చేర్చాలి. 10,000 ఇస్తాను. ఏంటి 10,000? బాబాయ్, తమ జడ్జి బాబు కదా, నీకు ఇదేం పని బాబా? కావాలంటే మరో 10,000 ఇస్తాను. ఆ మనిషిని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తీసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఇక్కడున్నావా నువ్వు? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతికిస్తున్నాడు మా చెన్నకేశవులు గారు. వీళ్ళతో నీ కాళ్ళు చేతి కట్టి కారులో పరండి. అరవింద్, మీ ఇద్దరికి రండి. Stand where you are. రమేలా, నువ్వు జాగ్రత్త ఇంటికెళ్ళమ్మా. కదా నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి జమలైతే మాట్లాడేస్తాను. డాడీ, అరవింద్ కరెక్ట్. హలో, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నువ్వు అరవిందుని కాపాడలేవు బాబు. ఇప్పుడే అరవిందుని టీవీలో చూపించారు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హార్బర్, బస్ స్టాండ్లు అన్ని చోట్ల పోలీసుని కావేశారా. ఊరుకోండి నాన్న, నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా తిరిగి వాళ్ళు లేకపోతే ఎలా? మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును,
అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతున్నది. ఏమయ్యా న్యాయమూర్తి, న్యాయాన్ని చెబుతారు గాని న్యాయం పాటించరా తమరు? మీకోసం నిద్ర కూడా పోకుండా సిటీ అంతా గాలిస్తున్నాను. పోలీసులకు చిక్కకుండా నాకు దొరికినందుకు ఆనందంగా ఉంది. నా వంశనాశనానికి కారణమైన నిన్ను, నీ కొడుకుని ఈ లొకేషన్ లోనే సమాధి చేస్తాను. నీ కొడుక్కి నువ్వివ్వలేని తీర్పు నేనిస్తాను. కిలేం సార్, చట్టానికి న్యాయానికి మధ్య నేరస్తుడున్నాడు. పోలీస్ బాధ్యత నేరం చేసిన వాడిని న్యాయస్థానానికి అప్పచెప్పడం వరకు. ఇడిగో నేరస్తుణ్ణి న్యాయమూర్తికి అప్పచెప్తున్నాను. మీ కొడుగ్గా కాదు, ఒక హంతకుడిగా. వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లి నిర్దోషిగా చరిత్రకెక్కుతారు, పారిపోమ్మని సలహా చెప్పి దోషిగా చరిత్రహీనులైపోతారు. మీ ఇష్టం.
జస్టిస్ శివశంకరం గారు కదా చదవాల్సింది. ఏ తండ్రి అయినా కన్న కొడుక్కే శిక్ష వేయాలని ఎలా చెప్పగలరు? జస్టిస్ శివశంకరం గారు అనారోగ్య కారణంగా కోర్టుకు రాలేకపోయారు. వారి తీర్పును నేను చదువుతున్నాను. నిందితుడు అరవింద్ మీనా అనే అవివాహితను సోదరుడు అజయ్ని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ వాదన. హతురాలి పోస్టు మార్టం రిపోర్టు పరిశీలిస్తే ఆమె చనిపోయే ముందు మానభంగానికి గురైందని తెలుస్తుంది. అందుకు కారణం ముద్దాయి అరవిందేనని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. హతుడు అజయ్ హత్యకు కారణం అరవిందేనన్న ప్రాసిక్యూషన్ వాదన సమర్థిస్తూ ఆలీ అనే యువకుడి మరణవాంగ్మూలాన్ని ప్రవేశపెట్టారు. కానీ రికార్డైన గొంతు ఆలీదేనని చెప్పడానికి కూడా ఏ విధమైన ఆధారాలు ప్రాసిక్యూషన్ వారు చూపించలేకపోయారు. కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముద్దాయి అరవింద్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను.